ఒకసారి ఒక పూజారి నాతో కలిసి ఈ మధ్యకాలం నేను చాలా చోట్ల చెప్పాను, అయినా మీకు చెప్పడం అవసరం అనిపిస్తుంది. ఒక పూజారి నన్ను అడిగాడు, ముస్లిం సహోదరులు కూడా దర్గా దగ్గర కొబ్బరికాయ కొడతారండి, మీ క్రైస్తవులకు ఏమిటండి, మీరు ఎందుకు కొబ్బరికాయ కొట్టారని అన్నాడు. డైరెక్ట్గా నేను అడిగాను, కొబ్బరికాయ కొడితే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడా, కనికరిస్తాడా, దయ చూపిస్తాడా? 1000 కొబ్బరికాయలు లేదా 10,000 కొబ్బరికాయలు కొడితే ప్రయోజనం ఉందా అని అడిగాను. ఒక పాపి కొబ్బరికాయలు కొడితే దేవుడు పాపి వైపు తిరుగుతాడా? ఆ పెద్ద ఏమన్నాడంటే, పాప పుణ్యాల ప్రస్తావన సార్ అది, కొబ్బరికాయలు కొట్టగానే దేవుడు ఎందుకు తిరుగుతాడు, పాప పక్షాలను జరగాలిగా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, కొబ్బరికాయ నీతికి కొబ్బరికాయ కొడితే ఆయన తిరుగుతాడో లేదో కానీ ఒక పాపి తన హృదయ కన్నీటికి కార్చిన వెంటనే నా దేవుడు తిరుగుతాడు అతని వైపు. అతని మెతుకులు మార్చడానికి దిగి వస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వాస్తవానికి కొబ్బరికాయ ఎందుకు కొట్టేవారు తెలుసా? ఒకప్పుడు కొబ్బరికాయ లేదు పూజలు. ఆనాటి దినాల్లో ఋషులు స్వామీజీలు ఏం చేసేవారంటే తమ చేతుల్లో కలుషాలు పెట్టుకుని ఎవరు ముట్టుకోకుండా అంటుకోకుండా ఉండే నీటిని పొందుకోవడానికి, ఎవరు నిద్ర లేవకముందే బావిలో నుండి నీటిని, చెరువులో నుండి నీటిని, పారే ఏటిలో నుండి నీటిని తెచ్చేవారు. ఎవరు ముట్టుకోకూడదు అంటుకోకూడదు అనేది నియమం. కానీ ప్రకృతి కలుషితమైందని ఎలా ఎవరు ముట్టుకొని అంటుకొని నీటిని ఎలా దేవుడికి సమర్పించాలి అని ఆలోచిస్తున్నప్పుడే పెద్దలకు ఒక ఆలోచన వచ్చింది. ప్రకృతి మనకు ఆధారమైంది, ఇదిగో ఈ కొబ్బరికాయలో ఉన్న నీటిని ఎవరు ముట్టరు కదా, కొబ్బరికాయ కొడితే మనం ఎవరు ముట్టని పరిశుద్ధ నీటిని దేవుడికి ఇచ్చినట్లే అనుకున్నారు. నేనంటాను, కొబ్బరి నీటి కంటే క్రైస్తవుని గుండెకాయ కన్నీరు పవిత్రమైనది. నేను ఆయన అడిగాను, కొబ్బరి నీరు పవిత్రమా కన్నీరు పవిత్రమా, ఏది పవిత్రం అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, మీరు చెప్పింది నిజం కిరణ్ పాల్ గారు, కన్నీటి కంటే మించిన పవిత్రమైన నీరు భూమి మీద లేదు. అందుకే క్రైస్తవుడు కొబ్బరికాయ కొట్టడం మానేశాడు. గుండెలు ఆయన పాదాల దగ్గర కొట్టుకుని కన్నీరు కార్చి అనేక రక్షణ కొరకు మొదలుపెడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, భారతదేశం అంతా ఆలోచించేటప్పుడు మనం సాంప్రదాయాన్ని మార్చామా, దాన్ని అసలు నెరవేరుస్తున్నామా? చెప్పండి. యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడా, దాన్ని నెరవేర్చి సంపూర్ణం చేశాడా? ఆయన వారసులం మనం. ఏ దేశ సాంప్రదాయాన్ని మనం ధృవీకరించట్లేదు, అసలైన దాన్ని వెంబడించి నెరవేరుస్తున్నాము. ఆమె ఇదే మాట నేను ఆయనతో చెప్పినప్పుడు ఆయన నన్ను ప్రశ్న అడిగాడు, మీరు అగరొత్తులు ఎందుకు వెలిగించారు, హారతి ఎందుకు వెలిగించారని అడిగాడు. నేను చెప్పాను, అగరొత్తులు కొద్దిసేపటికి పూర్తయిపోతాయి, పొగేమో గాల్లో కలిసిపోతుంది, దాంట్లో ఏంటి ప్రయోజనం? అయితే అగరొత్తుకి వెలిగించినప్పుడు ఆ పొగ దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా, అది జరగట్లేదు. కాబట్టి దేవుడు మాకు గొప్ప శక్తిని ఇచ్చాడు, గొప్ప కృపను ఇచ్చాడు. ఈ జీవులతో చేసే స్థుతి నేరుగా పరమునకు చేరుతుంది. అగరొత్తి కంటే చాలా శక్తివంతమైన స్థితి మా నోట ఉంది కదా. మరి హారతి సంగతి ఏమిటి? హారతిని వెలిగించి దాన్ని కళ్ళకద్దుకొని దీవెన పొందాలని ప్రయత్నిస్తారు, జీవించబడుతున్నారో లేదో తెలియదు. కొద్దిసేపటికి కర్పూరం కరిగిపోతుంది, అలాగే నిప్పు ఆరిపోతుంది. కానీ సేవకులు తమ జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించి వేదికలకి సేవ చేసి అవే తమ చేతులను ప్రజల వైపు చాచినప్పుడు ప్రజలు ఖచ్చితంగా జీవించబడుతున్నారు. సేవకుల జీవితమే హారతయ్యింది. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి జీవితం హారతవ్వడం గొప్ప విషయమా, కర్పూరం బిల్లుతో హారతి గొప్ప విషయమా? దీపాలు ఎందుకు వెలిగించారన్నాడు. నూనె పోసి దీపం వెలిగిస్తే నూనె అయిపోగానే దీపం ఆరిపోతుంది. అయితే నా దేవుడు ఆరిపోని దీపాలు వెలిగించమన్నాడు. అందుకే నూనె పోయడం మానేశాం, దేవుని జ్ఞానమే ప్రజల్లో పోసి ప్రజల్ని దీపాలుగా వెలిగిస్తున్నాం. ఆమేన్. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి అతడు మండుతూ ప్రకాశించే దీపము అని రాయబడింది. ఇలా ప్రతి విషయం, ఒకటి కాదు రెండు కాదు, ఇలా ప్రతి విషయాన్ని ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చెప్పాల్సిన బాధ్యత మనకి.